హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఇప్పుడు మీరు చూస్తున్న వీటన్నిటితో కలిపి ఒక మంచి పచ్చడి చేసుకున్నానండి. చిన్నప్పుడైతే ఆనపకాయ తొక్కుతో బీరకాయ తొక్కుతో అమ్మ పచ్చడి చేసేది. ఇన్నాళ్ళకి ఇవన్నీ మన తోటలోవే కదా, ఎటువంటి మందులు వేయటంలే కదా, కనుక తొక్కలు కూడా వదిలేయటం లేదనమాట. ఆనపకాయ ఈ మధ్య పండింది కదండి, చక్కగా ఆనపకాయ తోటేమో నూలు పొడి కూర చేశాను. అలాగే ఆనపకాయ తొక్కులు తీసి పక్కన పెట్టాను. ఒకే ఒక నేతి బీరకాయ వచ్చింది. ఈ టమాటాలు మనవే, పచ్చిమిర్చి కూడా మంది అనమాట. సో వీటన్నిటితో కలిపి ఒక కమ్మటి పచ్చడి చేస్తున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఈ కమ్మటి పచ్చడిలోకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. శనగపప్పు, మినపప్పు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకుంటాను. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. పోపు అంతా వేగిపోయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా విరిచేసి ఇలా పడేసానండి. డైరెక్ట్గా పడేస్తే పేలుతాయి కదా, అంటే అలా నూనెలో కొంచెం పచ్చిమిరపకాయ వేగింది అనుకోండి, ఆ పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. పోపు అంతా వేగిపోయిన తర్వాత ఈ పోపు అంతటిని ఒక కప్పులో తీసుకున్నాను. ఇప్పుడు అదే మూకుల్లో ఇంకా నూనె గట్ర నేను ఏం వేయలేదండి, దాంట్లోనే తరిగి పెట్టుకునే నేతి బీరకాయ ముక్కలు అలాగే ఆనపకాయ తొక్కులు వేసేసాను అనమాట. సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఒక్క నిమిషం ఉంచిన తర్వాత తరిగి పెట్టుకునే టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. అంటే పులుపు కదా, అందుకని ఒక్క నిమిషం ఆగి వేస్తున్నాను. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తోటలో ఏవైనా పండినవి అంటే మనం పండించుకున్నవి ఏవైనా ఆ కుకింగ్ టైం చాలా తక్కువ ఉంటున్నదండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి, కమ్మగా కూడా ఉంటున్నాయి. ఇంకో నిమిషం తర్వాత చూసినప్పటికీ చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయని. ఇప్పుడు నేను ఇందులో చేసి పెట్టుకున్న నూలు పొడి ఇంట్లో ఆల్రెడీ ఉంది కనుక వేసుకున్నానండి. ఈ నూలు పొడి అనేది అందరికి తెలిసిందే, నేను కూడా ఆల్రెడీ చేసి పెట్టిన వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ తెలియదు అనుకునే వాళ్ళు, మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదండి, అప్పుడే శనగపప్పు, మినపప్పుతో పాటు కొద్దిగా పల్లీలు వేసేసుకోండి, లేదంటే కొద్దిగా నూలు పప్పు వేసేసుకొని వేయించుకోండి. అప్పుడు ఇలా నూలు పొడి కలుపుకోక్కర్లేదు. నా దగ్గర ఆల్రెడీ నూలు పొడి చేసి ఉంది కనుక ఆ నూలు పొడి వేసేసాను. ఈ నూలు పొడి ఏంటంటే ఎండుమిరపకాయలు కూడా ఉంటాయన్నమాట, కనుక నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొద్దిగా తీసుకున్నా. మీరు పల్లీలు కానీ నూలుపప్పు కానీ వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, ఎందుకంటే నేను ఇందులో కరివేపాకు కానీ ఇంగువ కానీ ఏమీ వేసుకోలేదు, అందుకని అదనపు టేస్ట్ కోసం వేసుకున్నాను. వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడమేనండి. కొంచెం బరగ్గా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇందా నేను పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను, అందుకే అవి కూడా వేసి మరొకసారి తిప్పేశాను. తర్వాత పోపు కలిపేశానండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమేని. కానీ ఇక్కడ కాయగూరలు అన్నవి మనం అనమాట. ఆ హ్యాపీనెస్ చూసారు, ఆ పచ్చడి తాలూకు టేస్ట్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. ఇంట్లో వాళ్ళకి ఈ తొక్కులు వీటితో చేసామని తెలియదు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు. అయితే ఈ పచ్చడి ఇంకా టేస్టీగా రావాలంటే ఇందులో ఖచ్చితంగా కరివేపాకు యాడ్ చేసుకోండి, అలాగే ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. బయట నుండి ఉల్లిపాయలు, దుంపలు తప్ప ఏ కాయగూరలు కొనకూడదు. కేవలం తోటలో వచ్చిన వాటితో మెయింటైన్ అవ్వాలని అనుకుని దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఈ తొక్కల పచ్చడి కూడా చేసుకున్నానండి. అలానే తోటలో చాలా కాయగూరలు, చాలా రకాలు వచ్చేస్తున్నాయని కాదండి, మునగాకుతో పాటు ప్రతిదీ కూడాను వినియోగించుకుంటున్నాను అనమాట. అయితే ఇది ఎల్లకాలం సాగదు, ఎందుకంటే సమ్మర్ వచ్చేసిందంటే ఏవి రావండి. ఈ చిక్కుడు వెరైటీలు అన్నీ కూడాను ఇంకా ఆగిపోతాయి. కానీ సమ్మర్లో కూడా కాయగూరలకు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఇప్పుడు నేను చాలా రకాలైన సీడ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. చూద్దాం, అసలు ఇంటికి దూరంగా ఉంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మేము ఎంతవరకు తోటను సంరక్షించుకొని దాని నుంచి కాయగూరలు తీసుకోగలుగుతాం అనేది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు సమ్మర్లో ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇంతకీ ఈ వీడియోలో రామాయణం అంతా ఏమిటయ్యా అంటే, ఈ పచ్చడి గురించి కాదండి, ఇవి మేము పండించుకున్న పంట తాలూకా తొక్కులు పచ్చడి అనమాట, అది స్పెషల్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.